పెద్దలకు ప్రెస్ మిత్రులకు మరి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడిన మాటలు, హరీష్ రావు గారు మాట్లాడే మాటలు, మరి ఏదో శాస్త్రం ఉంది తెలంగాణలో, ఏదో శాస్త్రం ఉంటుంది కానీ ఆ శాస్త్రాన్ని నేను ఇప్పుడు చెప్తే బాగుండదని నేను అనుకుంటున్నా. కేసీఆర్ చెప్పే మాటలు ఎట్లుంటాయి అంటే, సంసారం ఏమో సందులో ఉంటుందట, ఎవరో పోయి రచ్చెక్కుతారట. ఇగో ఇట్లుంది కేసీఆర్ మాటలు. ఎందుకంటే 2 ఏళ్ళ దాకా 2 సంవత్సరాల దాకా ఫామ్ హౌస్లో మంచిగా రెస్ట్ తీసుకొని అంతకుముందేమో మా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10 ఏళ్ళు ఫామ్ హౌస్లో ప్రగతి భవన్లో హాయిగా రెస్ట్ తీసుకుంటూ ప్రగతి భవన్లో కూర్చుండి పరిపాలన నడిపించాడు, ఫామ్ హౌస్లో కూర్చుండి పరిపాలన నడిపించాడు 10 ఏళ్ళు. ఇక ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ప్రతిపక్ష పార్టీ నాయకునిగా మరి ఫామ్ హౌస్లో పడుకొని రోజు తినుకుంటా తాక్కుంటా హాయిగా ఉండి తిరిగి మొన్న బయటికి రావడం జరిగింది. అయితే ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన నుండి అసలు ఈ దేశంలో ఎవరికి తెలియదు, ఈ రాష్ట్రంలో కూడా ప్రజలకు తెలియదు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాకనే అందరికీ తిండి దొరికింది, నీళ్ళు వచ్చినాయి అనే విధంగా మాట్లాడిండు. అది ఎందుకు సిగ్గు లేకుండా మాట్లాడుతారో అది తెలియదు. మొత్తం నేను వచ్చినాకనే తెలంగాణ ఉద్యమం మొదలైంది. ఇక తెలంగాణ ప్రజలకు అసలు దిక్కే లేదన్నట్టు ఆయన మాట్లాడే తీరు ఆ విధంగా అర్థమైంది. ఎందుకంటే మీడియా సోదరులారా, తెలంగాణ ఉద్యమం అనేది 69లో కూడా మొదలైంది. 1969లోనే 350 మంది చనిపోయారు. ఆ తర్వాత తెలంగాణ క్రమక్రమంగా ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమాన్ని నడిపించుకుంటా 2009 దాకా వచ్చాడు. ఈయన రాజకీయ పార్టీ పెట్టుకొని తెలంగాణ సెంటిమెంట్ను ఉపయోగించుకోవడం కోసం రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు. తెలంగాణ సెంటిమెంట్ మీదనే ఆయన ఎంపీ అయిండు, ఎమ్మెల్యే అయిండు. తెలంగాణ సెంటిమెంట్ మీదనే 11 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. తెలంగాణ సెంటిమెంట్ లేకపోతే కేసీఆర్ ఒక్కడు మాత్రమే టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా, అంతే తప్ప వాళ్ళు ఎవరు కూడా ఎమ్మెల్యే అయ్యే పరిస్థితి లేదు. తెలంగాణ సెంటిమెంట్తోనే వాళ్ళు సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యే అయినరు, ఎంపీ అయినరు. అది గుర్తుపెట్టుకోవాలి మొదలు. అయితే నేను 10 ఏళ్ళు బాగా పరిపాలించాను అని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయడం, మా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడం అది కరెక్ట్ కాదు. తెలంగాణ ప్రజలు పూర్తిగా గమనిస్తున్నారు. తెలంగాణ ప్రజలకు పూర్తిగా తెలుసు. ఏదో నేను రావడంతోనే తెలంగాణ ప్రజలకు నీళ్ళు వచ్చినాయి. తెలంగాణ ప్రజలు దాదాపు ఈ 75-78 సంవత్సరాలకు అంతకన్నా ముందు 100 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రజలు తెలంగాణలో అనేక పంటలు పండించుకున్నారు. వర్షాలు, వరదలు, చెరువులు, కుంటలు, ఇందిరాగాంధీ అమ్మ కెనాలు, ఎస్ఆర్ఎస్పి కెనాలు, ఆ నీళ్లు రావడంతో వడ్లు పండించారు, మిర్చి పండించారు, పసుపు పండించారు, అనేక పంటలు, రకరకాలుగా పంటలు తెలంగాణ రైతాంగం పండించుకున్నది. అది గుర్తుపెట్టుకోవాలి.
ఈరోజు కొనుక్కుంటున్నారు. కానీ ఆ రోజు వర్షం మూలంగా చెరువులు నిండాయి, కుంటలు నిండాయి, ప్రాజెక్టులు నిండాయి. కినాలు, ఇందిరమ్మ ఇచ్చిన కినాలు, అది గ్రామాలకు, ప్రతి గ్రామానికి నీళ్లు పోయినాయి. పంటలు తీరొక్క పంట పండింది తెలంగాణలో. తెలంగాణ రైతులు పండించారు. మరి గిట్టుబాటు ధర కూడా ఇచ్చారు. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఏమైంది? కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు సిగ్గనిపిస్తుంది. తెలంగాణ ప్రజలు కూడా నమ్ముతారేమనుకుంటుడు. నీ మోసం మాటలు ఎవరు నమ్మరు. ఇలా పాలమూరు గురించి మాట్లాడాడు. కేసీఆర్ గారు మిమ్మల్ని ఒకటి మాజీ ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు ఉన్నప్పుడు, ఎంపీగా ఉన్నప్పుడు మొదలు మహబూబ్ నగర్ ప్రజలు, పాలమూరు ప్రజలు నిన్ను ఎంపీగా గెలిపించి పంపించారు. నువ్వు రాజకీయంగా సమాధి అయిపోయేటోనివి. నీ రాజకీయ చరిత్రను ముగించే టైంలో కరీంనగర్ ప్రజలు ఎంపీగా నిలబడ్డప్పుడు నిన్ను ఓడగొడతారు అనుకునే సమయంలో మహబూబ్ నగర్ పోయావు. నువ్వు ఏదైతే పాలమూరు గురించి మాట్లాడావో ఆ ప్రజలే నిన్ను ఆదుకున్నారు. ఎందుకంటే కరీంనగర్లో నిన్ను ఓడగొట్టే పరిస్థితి వచ్చింది. వచ్చినాక వెంటనే నువ్వు పాలమూరు మహబూబ్ నగర్ పోయావు. మహబూబ్ నగర్లో ఎంపీగా పోటీ చేశావు. అక్కడి ప్రజలు నీకు ఓట్లేసి గెలిపించారు. అంటే నీకు రాజకీయ భిక్ష పెట్టారు మహబూబ్ నగర్ ప్రజలు. పెడితే ఏం చేశావు నువ్వు? ఆ రోజు పాలమూరుకి ఏం చేశావు నువ్వు ఎంపీగా ఉన్నప్పుడే కదా. మరి పాలమూరు గురించి ఏం చేశావో అది చెప్పాలి ప్రజలకు. నువ్వు ఏం పీకావు ఆ రోజు? రంగారెడ్డికి కానీ పాలమూరుకి కానీ ఏం పీకావో చెప్పు. మనప్పుడు కేంద్ర జలవనరుల మరి ఆ యొక్క కేంద్ర జలవనరుల శాఖ వాళ్లకు, అధికారులకు నువ్వు ఏమేమి నివేదికలు ఇచ్చావో చెప్పుడు. పార్లమెంట్లో పోయి ఏం మాట్లాడావో చెప్పు నువ్వు. అది చెప్పకుండా మా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడము, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మా ముఖ్యమంత్రి గారి మీద నిందలు మోపడము సిగ్గనిపించదా నీకు? ఆ తర్వాత ఎంపీ అయిన తర్వాత నిన్ను ఎంపీ గెలిపించింది ఎందుకు అక్కడ పాలమూరు ప్రజలు? నువ్వు మా గురించి పార్లమెంట్లో మాట్లాడతావు, మా గురించి కేంద్ర జలవనరుల శాఖ వాళ్ళతో కొట్లాడతావు, మాకు న్యాయం జరుగుతుంది, ఇక మాకు నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి అని నీ కోట్లేస్తే ఒక్కనాడు నువ్వు పార్లమెంట్లో మాట్లాడలే, ఒక్కనాడు అధికారులతో మాట్లాడలే, ఒక్కనాడు నువ్వు అధికారులతో మాట్లాడలేదు. మరి మాట్లాడకుండా మా ముఖ్యమంత్రి గారి మీద ఎందుకు నిందలేస్తున్నావు? మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడే హక్కు నీకు ఎక్కడిది? రెండోది, ఇవాళ నువ్వు ఆ రోజు 2014లో ముఖ్యమంత్రి అయినవు కదా, ఏం పీకావు? మరి పాలమూరి రంగారెడ్డి ప్రాజెక్టుల గురించి ఏం పీకావు? 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు నువ్వు. హరీష్ రావు అనేటోడు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నాడు. ఏం పీకిర్రా మీరు? మామార్లంలో ఏం పీకారు? ఎందుకు వేయలేదు మీరు? ఇవాళ గోదావరి గురించి మాట్లాడుతున్నావు, కృష్ణా నది నీళ్ళ గురించి మాట్లాడుతున్నావు, శ్రీశైలం నీళ్ళ గురించి మాట్లాడుతున్నావు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి నువ్వేం చేశావో తెలంగాణ ప్రజలు మర్చిపోయినరా? గోదావరి నీళ్ళు ఎప్పుడు తీసుకుపోయినరు? నువ్వు ముఖ్యమంత్రి అయినాక. కృష్ణా నది నీళ్ళు ఎప్పుడు తీసుకుపోయినరు? కృష్ణానది నీళ్ళు ఎప్పుడు తీసుకుపోయినరు? నువ్వు ముఖ్యమంత్రి అయినాక. శ్రీశైలం నీళ్ళు ఎప్పుడు తీసుకున్నారు? వాళ్ళు రాయలసీమకు ఎప్పుడు తీసుకున్నారు? నువ్వు ముఖ్యమంత్రి అయినాక. అప్పుడు ఏం బిక్కావయ్యా? జగన్మోహన్ రెడ్డితోని, మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారితో చేతులు కలిపి చిటాపటలు వేసుకొని తిరిగి నీ ఇంటికి స్వాగతించి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు
నీవు ఇంటికి ఆహ్వానించి అలాయి బలాయి తీసుకొని అల్లుకొని పర్సనల్గా రూమ్లో కూర్చొని మాట్లాడుకొని భోజనాలు చేసి నీవు గోదావరి నీళ్లను వదిలేశావు, కృష్ణా నీళ్లను వదిలేశావు. ఇటు రోజమ్మ ఇంటికి పోయి రాయలసీమను రత్నాలసీమ చేస్తానని చెప్పింది ఏ గాడిది కొడుకాయా, ఏముండ కొడుకాయా చెప్పింది? లఫంగి నా కొడుకులారా, తెలంగాణ ప్రజలను ఇంకా మభ్యపెట్టి మోసం చేయాలని చూస్తున్నారా? ఇది కరెక్ట్ కాదు. రాయలసీమను రత్నాలసీమ చేస్తాననేది నువ్వు కాదా? ఇది వాస్తవం కాదా? రాయలసీమకు నీళ్ళు ఇచ్చింది ఎవరు? శ్రీశైలం నుంచి నీళ్ళు తీసుకుపోయింది ఎవరు? ఇచ్చింది ఎవరు? నీ ప్రేమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్తే రాయలసీమకు నీళ్లు పంపించావు శ్రీశైలం నుంచి. అప్పుడు పాలమూరు గురించి నీకు గుర్తుకు రాలేదా? మహబూబ్ నగర్ జిల్లా ప్రజల గురించి నీకు గుర్తుకు రాలేదా? ఇవన్నీ మోసం చేసింది ఎవరు? రోజమ్మ ఇంటికి పోయి నాటుకోడి చికెన్ తిన్నది ఎవరు? ఆమెతోని అమ్మా రాయలసీమను రత్నాలసీమ చేస్తానని చెప్పింది ఎవరు? నువ్వు కాదా? ఇవన్నిటినీ నీకు గుర్తు చేస్తున్నా. అంటే తెలంగాణ ప్రజలు మర్చిపోయినరు అని అనుకుంటున్నావు. తెలంగాణ ప్రజలు మర్చిపోయిందని చెప్పి మోసం మాటలు మాట్లాడుతున్నావు. అది కరెక్ట్ కాదు. ఇలా మా ముఖ్యమంత్రి గారి మీద అబండాలు మోపుతున్నావు, మా ప్రభుత్వం మీద అబండాలు మోపుతున్నావు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఏం చేసినో తెలియదా? అవిటి మరిసిపోయి మాట్లాడుతున్నావు. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్లు మింగావు. తెలంగాణ ప్రజల రక్తాన్ని రాజావు, ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేశావు. ఇది వాస్తవం కాదా? ఇది వాస్తవం కాదా? నువ్వు అందుకోసమే తిహార్ జైలుకు ఒక తప్పదు నువ్వు అనుకుంటున్నావు. మళ్ళీ ఏదో తెలంగాణ ప్రజలకు గారడి చేద్దాం తెలంగాణ ప్రజలను అనుకుంటున్నావు. తెలంగాణ ప్రజలకు నీ చరిత్ర నీ మొత్తం తెలుసు. నువ్వు దుబాయ్ ఫైలో చేసినప్పటి నుండి 2023 దాకా నీ చరిత్ర మొత్తం తెలుసు అంటున్నా. ఇయ్యలో ఇష్టం వచ్చినట్టు అల్లుడు ఆడ హరీష్ రావు అంటాడు. నువ్వు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి నువ్వు ఏం బీకినమయ్యా? ఆ రోజు గోదావరి నీళ్ళని తీసుకపోతే ఏం చేసినావు? కృష్ణానది నీళ్ళని తీసుకపోతే ఏం చేశావు? శ్రీశైలం నీళ్లను రాయలసీమకు తీసుకపోతే ఏం చేశావో చెప్పు అంటున్నా. ఇవి ఎలా నీతులు మాట్లాడుతున్నా మీ కుటుంబం? దీనికి ప్రజలకు జవాబు చెప్పాలి. కాళేశ్వరం ప్రాజెక్టులో విచారణ జరిగింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి సిబిఐకి పంపించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వము. అది విచారణ జరుగుతుంది. 1,00,000 కోట్లు మింగావు, రాష్ట్రాన్ని ఖాళీ చేసిపోయావు, రాష్ట్ర ఖజానాను ఖాళీ చేశావు. ఇది వాస్తవం కాదా? హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూములను కేసీఆర్ ని బినామీ పేర్ల మీద పెట్టుకున్నావు. కేటీఆర్ బినామీ పేరు, హరీష్ రావు బినామీ పేరు మీద, సంతోష్ రావు బినామీ పేరు మీద. ఈ భూములను ఎక్కడి నుండి వచ్చాయి నీకు? నీ ఫామ్ హౌస్ ఉన్నావు కదా, ఇది ప్రజలకు చెప్పు, మాకు కాదు. నీ ఫామ్ హౌస్ దగ్గర 60 ఎకరాల భూమి ఉండే 2014లో. నువ్వు ముఖ్యమంత్రి అయినాక 600 ఎకరాలు ఎక్కడి నుండి వచ్చింది? హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాలు ఎవడబ్బ సొమ్మని తీసుకున్నావు నువ్వు? దానికి జవాబు చెప్పు. నేను ఇప్పుడు అడుగుతున్నా, ఇదే హరీష్ రావు మరి సింగపూర్లో 25,000 కోట్లు పెట్టి కంపెనీ పెట్టాడు. ఎవడబ్బ సొమ్ము ఎక్కడి నుండి వచ్చింది? అది చెప్పండి ప్రజలకు. అదే కేటీఆర్ మరి అమెరికాలో 40,000 కోట్లు పెట్టి కంపెనీ పెట్టుకున్నాడు. ఎక్కడి నుండి వచ్చిందో కేసీఆర్ చెప్పాలి. ఇవన్నీ చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు మా ప్రభుత్వం మీద, మా రేవంత్ రెడ్డి గారి మీద, మా ముఖ్యమంత్రి గారి మీద అబండాలు మోపుతున్నావు. మా ప్రభుత్వాన్ని బదనం చేస్తున్నావు, తమాషాలు చేస్తున్నావా? ఎక్కడి నుండి వచ్చాయి? దుబాయ్లో కేటీఆర్ పెట్టిండు కదా 25,000 కోట్లు పెట్టుబడి పెట్టిండు, కంపెనీ పెట్టాడు. ఎక్కడి నుండి వచ్చాది? 2014 కన్నా ముందు కేసీఆర్ మీ చరిత్ర ఏంది? మీ కుటుంబ చరిత్ర ఏంది? మీ ఆస్తులు ఎంత? అది చెప్పండి. అదేవిధంగా లండన్లో పెట్టాడు కేటీఆర్. ఇప్పటికి ఎన్నోసార్లు చెప్పాను, ఎక్కడి నుండి వచ్చాది? నీ కొడుకు ఈ కార్ రేసింగ్లో మరి కోట్ల రూపాయలు మింగాడు. దాని గురించి మాట్లాడలేదే ప్రెస్ మీట్లో? కాళేశ్వరం ప్రాజెక్టు కోట్ల రూపాయలు దండుకున్నావు, దాని గురించి ఎప్పుడు?
హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాలు దోసుకున్నావు. ఎక్కడి నుండి వచ్చింది అది? దాని గురించి చెప్పు మొదలు తెలంగాణ ప్రజలకు. అంటే నీకు మళ్ళా నిన్ను ప్రజలు నమ్మితే రాష్ట్రాన్ని మొత్తం దోషేద్దామని ప్లాన్ చేస్తున్నావు. అది కరెక్ట్ కాదు. ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితులు లేదు. మేము 2 సంవత్సరాలే అధికారంలోకి వచ్చి నువ్వు ఖజానా ఖాళీ చేసిపోయావు. 8 లక్షల కోట్లు అప్పు చేశావు. దాన్ని ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు మెల్లమెల్లగా ఆ 8 లక్షల కోట్లకు ఇంట్రెస్ట్ కట్టుకుంటూ వస్తున్నాడు. ఇటు ప్రజలకు ఇచ్చిన హామీలను స్కీములను అమలు చేసుకుంటూ వస్తున్నాడు మా ముఖ్యమంత్రి గారు. 24 గంటలు కష్టపడుతున్నాడు ప్రజల కోసం. నువ్వు 24 గంటలు కాదు, 2 గంటలు కూడా తెలంగాణ ప్రజల కోసం పనిచేయాలి నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. నువ్వు మాకు నీతులు చెప్తున్నావా? అందుకోసమే నీకు ఒకవేళ నీకు దమ్ముంటే కేసీఆర్ గారు, మీకు దమ్ముంటే అసెంబ్లీకి రా. మీకు దమ్ముంటే నిజంగానే ఒక అబ్బకు అమ్మకు ఉడితే అసెంబ్లీకి వచ్చి మాట్లాడు, ప్రజలకు తెలుపు. మా ముఖ్యమంత్రి గారు దానికి జవాబు చెప్తాడు. ప్రతి మాటకు జవాబు చెప్తాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నీకు దమ్ముంటే ప్రతిపక్ష పార్టీ నాయకునిగా అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీ వేదికగా మాట్లాడు అని చెప్తున్నా నేను. అప్పుడు నువ్వు మొగోడివి అవుతావు. కానీ ఏదో ఇక్కడికి వచ్చి నీ టీఆర్ఎస్ ఆఫీస్లో పోయి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినంత మాత్రాన కాదు. అసెంబ్లీ వేదికగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా శ్రీధర్ బాబు గారు నీకు జవాబు చెప్తాడు. నువ్వు అసెంబ్లీకి వస్తావా? అక్కడికి అసెంబ్లీ వేదిక. నేను ప్రతిపక్ష పార్టీ నాయకునిగా నువ్వు ఉన్నావు. ప్రతిపక్ష పార్టీ హోదా ప్రజలు కల్పించారు. ఆ ప్రజల కోసం మాట్లాడడానికి నిజంగా నీకు ప్రజల మీద ప్రేమ ఉంటే, తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే అసెంబ్లీ వేదిక ఉంది, అసెంబ్లీకి రా. రేపు అసెంబ్లీకి వచ్చి మాట్లాడు. అసెంబ్లీలో చర్చ జరగాలి కదా. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి జరగాలి, ఈ కార్ రేసింగ్ గురించి జరగాలి, గోదావరి నీళ్ళ గురించి జరగాలి, కృష్ణా నీళ్ళ గురించి జరగాలి, శ్రీశైలం వాటర్ గురించి జరగాలి. ఇవన్నిటి గురించి చర్చ జరగాలంటే ఖచ్చితంగా అసెంబ్లీ వేదిక. అసెంబ్లీకి రా. అసెంబ్లీలో చర్చ పెట్టి దమ్ముంటే కేసీఆర్ గారికి మేము సవాల్ విసురుతున్నాం. మీకు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడు. ఈ ప్రెస్ మీట్లలో మాట్లాడుకుంటే ఎవరైనా మాట్లాడతాడు. ప్రెస్ మీట్లలో కాదు మాట్లాడేది. నువ్వు అసెంబ్లీ కదా, శాసనసభ పక్ష నాయకునిగా అసెంబ్లీకి రా. అసెంబ్లీలో మాట్లాడు. ఇంకోటి కూడా, నువ్వు అనుకుంటున్నావు ఇవన్నీ మాట్లాడితే ఊరుకుంటున్నాను. ఖచ్చితంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మీరు ఖచ్చితంగా మీరు టీఆర్ జైలుకు ఒక తప్పదు. మీరు ఎన్ని మాట్లాడినా ప్రజలు నమ్మరు. ఖచ్చితంగా అన్నిటి మీద విచారణ జరుగుతుంది. మేము టీఆర్ జైలుకు పంపక తప్పదు. హరీష్ రావు ఎన్ని మాట్లాడిన జీవోలన్నీ అన్ని ప్రభుత్వం చూసుకుంటుంది. మా కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలకు చెప్తుంది. టీఆర్ఎస్ వాళ్ళకి చెప్పాలనే రూల్ ఏం లేదు. తెలంగాణ ప్రజలకు చెప్తుంది. తెలంగాణ ప్రజలకు జవాబుదారీ మా ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు 24 గంటలు ప్రజల కోసమే పనిచేస్తున్నారు. ప్రజలు చూస్తున్నారు కదా. ఒక గంట కూడా అంటే 24 గంటల్లో ఒక 8 గంటలే పడుకుంటున్నాడు. 18 గంటలు పనిచేస్తున్నాడు తెలంగాణ ప్రజల కోసము. రాత్రి మాత్రమే పడుకుంటున్నాడు. పొద్దున లేస్తే తెలంగాణ ప్రజల గురించి ఆలోచిస్తున్నాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ ప్రజల కోసమే ఆలోచిస్తున్నాడు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం కోసమే పనిచేస్తున్నాడు. ఇప్పుడు